शिव 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 शिवोऽहं देहं शिवं शिवं प्राणं शिवादिनं सकलं शिवं शिवं। అందరికీ నమస్కారం అండి. నేను మీ చైతన్య దివ్యదర్శిని ఛానల్ నుంచి ఈరోజు శివరాత్రి గురించి, అలాగే శివరాత్రి యొక్క విశిష్టత గురించి, అసలు శివుడు ఎవరు అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటే గురువే దేవుడు, గురువే ప్రపంచం, గురువే విశ్వం. విశ్వవ్యాప్త శివ. శివుడు అంటే విశ్వానికి వ్యాప్తి అయిన అతను. సో విశ్వానికి వ్యాప్తిగా చెందిన అతను ఈ శివరాత్రి రోజున ఉద్భవిస్తాడు కనుక లింగోద్భవం అని అన్నారు. సో ఎప్పుడైతే శివుడు ఉద్భవిస్తాడో ఆ సమయంలో మనం జాగరణ చేస్తే మంచిది అని తెలుసుకోబోతున్నాం. ఎస్, శివరాత్రి రోజున అందరూ ఏమి చేయాలి అంటే ఏమీ చేయక్కర్లేదండి. శివరాత్రి రోజున తెల్లవారుజాము 4 గంటలు వేస్తే బ్రహ్మముహూర్తం, ఆ సమయంలో స్నానం చేయండి. అలాగా సైలెంట్ గా కూర్చోండి. కూర్చుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఓం అంటే ప్రణమం, నమలో నా, మ, సి, వా, య అంటే పంచభూతాలు. ప్రణవానికి పంచభూతాల్ని యాడ్ చేస్తే వచ్చే అద్భుతమైన శబ్దం. ఈ శబ్దాన్ని విశ్వ మొత్తం జాగృతం చేస్తే వచ్చే తరంగాలు మనకి యాక్టివ్ అవుతాయి. కనుక మీరు ఓం నమ శివాయ అని కుదిరితే 108 సార్లు, లేకపోతే 1016 సార్లు చేస్తే మీకు ఖచ్చితంగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్, జాగరణ ఎందుకు చేయాలి? జాగరణ ఎందుకు చేయాలి అంటే, శివరాత్రి రోజునే జాగరణ ఎందుకు చేయాలి అంటే, జనరల్ గా మనలో చాలా రకాలు, అంటే పంచభూతాల్లో కేంద్రం అగ్ని. అగ్ని అనేది అందరికీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ అగ్ని తగ్గిపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, శ్వాసక్రియ సమస్యలు అన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ అగ్నిని ప్రేరేపితం చేస్తే, అంటే అగ్నిని పెంచితే మన శరీరం అంతా, మన తిన్న ఆహారం అంతా జీర్ణం అవుతుంది. అందుకు శివరాత్రి పూటే జాగరణ చేయాలి. ఈ సమయంలో పంచభూతాల యొక్క శక్తి 10 రెట్లు పెరుగుతుంది కనుక, అంటే విశ్వంతో మమేకం అవుతుంది కనుక ఈ రోజు మనం జాగరణ చేస్తే అత్యద్భుతమైన మానసిక స్థితి, జీర్ణక్రియ స్థితి, ఆత్మక్రియ స్థితి, అంటే అండ పిండ బ్రహ్మాండ, అండము పిండము బ్రహ్మాండము, ఈ మూడింటికి రీచ్ అవుతుంది కనుక. అంటే బ్రహ్మాండం అంటే విశ్వం, అండం పిండం. అండం అంటే చిన్నప్పుడు పుట్టలేనప్పుడు ఉండేది, పిండం అంటే మనం. ఈ అండం పిండం కలిగితే మానవ శరీరం. మానవ శరీరానికి బ్రహ్మాండానికి, అంటే ఆత్మకి పరమాత్మతో లింక్ అయ్యే కనెక్షన్ ఈ సమయంలో బాగా ఎక్కువ జరుగుతుంది కనుక జాగరణ చేయాలి. జాగరణ అంటే అటు ఇటు నడవడం కాదు. జాగరణ అంటే జాగ్రత్తతో ఉండడం, అంటే ఎరుకతోటి ఉండడం, మెలుకుని ఉండడం. మేలుకొని ఈ యొక్క యోగ సాధన కానీ, నమశివాయ అనే శబ్దాలు కానీ చదువుకుంటూ ఉంటే ఎన్నో రకాల ఆత్మశక్తిని, ఆనంద శక్తిని పొంది శివుని యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి శివరాత్రి రోజున జాగరణ చేయాలి. అందుకే శివుడు సైన్స్ పరంగా కూడా ఓం నమ శివాయలో ప్రణవం, నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం, అంటే మన పంచభూతాలు. ఈ పంచభూతాలే మొత్తం ప్రపంచం అంతా ఉన్నాయి, అంటే విశ్వం వ్యాప్తంగా ఉన్నాయి. దానికి దీనికి ఇంటర్లింకింగ్ జరిగేదే నమశివాయ అనే పంచాక్షరి శబ్దం అన్నమాట. అందుకే ఈరోజు చేస్తే ప్రతిరోజు చేసిన దాని మీద ఎక్కువ రెట్లు మనకి రివర్స్ వచ్చి ఎక్కువ లాభం లభిస్తుంది కనుక ఈ సమయంగా జాగరణ చేయాలి. ధన్యవాదములు. శివుణ్ణి స్వయంభూ అని ఎందుకు అంటారు? స్వయంభూ అంటే ఎవరు లేకుండా, ఏమీ లేకుండా తనకు తానుగా
ఉద్భవించిన ఒక లింగ స్వరూపం. లింగం అంటే ఒక స్తూపం. మన గుళ్ళో పెడితే చిన్నది, బయట పెడితే పెద్దది. ఇక్కడ ఆది అంతం రెండూ లేదు ఆయనకి. ఈ ఆది అంతాన్ని చెక్ చేయడానికి పురాణాల ప్రకారం విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కలిసి వెళ్తే వాళ్ళు ఎంత వెతికినా అటు ఆది దొరకలేదు, ఇటు అంతం దొరకలేదు. అందుకే ఈ స్తూపాకారానికి ఆది లేదు, అంతం లేదు కనుక నిర్ణయించుకుని వాళ్ళే విఫలమైపోయారు. అందుకే శివుణ్ణి స్వయంభూ అని అన్నారనమాట. తనకు తానుగా నిర్మించబడింది. ఇంకోటి, పురాణాల ప్రకారం దేవీ పురాణమైన, విష్ణు పురాణమైన, శివపురాణమైన అన్ని పురాణాల ప్రకారం సదాశివుడు, రుద్రుడు, శివుడు అనే 3 పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సదాశివుడు అంటే ఆది అంతం లేనివాడు, విశ్వవ్యాప్తం. రుద్రుడు అంటే విష్ణుమూర్తి 2 కనుల మధ్యలో ఉన్న కాంతి రేఖ నుంచి ఉద్భవించిన వాడు, ఆయన కాలస్వరూపుడు. శివుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న వ్యక్తి, అంటే స్థితి లయ ఈ కారకులు అని. సో ఇది స్వయంభూ అంటే. స్వయంభూ అంటే తనకు తానుగా ఉద్భవించిన వాడు. ఇదే శివతత్వం కూడా. అంటే శివతత్వం అంటే శబ్దము, నిర్మలమైన మనస్సు, ఏమీ లేకపోతే ఉండే శూన్యమే శివతత్వం. అక్కడి నుంచే శబ్దం, ప్రణవం ఉద్భవించాయి. ఇదే శివుడు అంటే. ధన్యవాదములు.